వావ్! దాసా, అలెక్స్, లోపల ఏముంది చూద్దాం. డైనోసార్ ఆట వస్తువులు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ డైనోసార్ ఆట బొమ్మలను వాటి విగ్రహాల చాలా పెద్దవిగా తయారు చేద్దాం. స్పైనోసారస్ తో ప్రారంభిద్దాం. ఓవ్! ఎంత పెద్దదిగా ఉంది. డైనోసార్స్ ఎక్కడ ఉన్నాయి? అలెక్స్, పరుగెత్తు. అవి చాలా పెద్దగా ఉన్నాయి. అయ్యో, అది ఎంత భయంకరంగా ఉంది. స్నేహితులు, మారియా, అన్ని డైనోసార్ ఆట వస్తువులు పోయాయి. ఇప్పుడు ఏమి చేయాలి? అవును దాసా, బయట చాలా డైనోసార్స్ ఉన్నాయి. ఈ కర్రని ఉపయోగించి వాటిని తిరిగి మార్చుదాం. పోదా. ఇది బిస్తాహివెర్సోర్. ఈ డైనో టీ రెక్స్ కుటుంబానికి చెందినది, కానీ ఇది ముందుగా జీవించింది. ఇది చిన్నదిగా మరియు వేగంగా ఉంది. దీని కపాలలో లోబ్స్ మరియు రిడ్జ్లు ఉన్నాయి. వీటిని ప్రదర్శన లేదా పోరాటం కోసం ఉపయోగించేవి. భయంకరంగా ఉంది. మిమ్మల్ని తిరిగి సూట్ కేసులో తీసుకువెళ్దాం. ఇది ఇథియోవెనేటర్. దాని పేరు చేప వేటగాడు అని అర్థం. ఇథియోవెనేటర్ యొక్క వెనుక భాగంలో 2 పైకప్పుల వంటి కొరతలు ఉండేవి మరియు ఇది నీటి దగ్గర నివసించేది. ఇవి గొప్ప ఈతగాళ్లు మరియు చేపలను తినేవి. తిరిగి సూట్ కేసుకి వెళ్దాం. నేను ఎక్కడికి వెళ్ళాలి? డైనోసార్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది నోవెనేటర్. దాని పేరు కొత్త వేటగాడు అని అర్థం. అతను నన్ను చూడకూడదని ఆశిస్తున్నాను, ఎందుకంటే నీవోనేటర్కు వాసిన శక్తి చాలా గొప్పగా ఉంటుంది. తిరిగి సూట్ కేసుకి వెళ్దాం. అవే, ఇవి కేవలం ఆట వస్తువులు. ఇది కేవలం ఫ్లెష్ ఆట వస్తువు మరియు నిజమైన డైనోసార్ కాదు. అదృష్టం. ఇది చాలా చల్లని అలంకరణ. అద్భుతంగా ఉంది. అయ్యో, ఇది నిజమైన డైమెట్రోడాన్. మీకు తెలియదా, డైమెట్రోడాన్ 290 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్స్ కంటే ముందు జీవించింది. ఆయన్ని పట్టుకుందాం. అవును, దొరికింది. మిమ్మల్ని తిరిగి సూట్ కేసుకి తీసుకువెళ్దాం. అయ్యో, ఇది అంకేలైసారస్. నేను దాగాలి. నన్ను చూడకపోతాడని ఆశిస్తున్నాను. ఆయన నన్ను చూశాడు. అంకేలైసారస్ యొక్క తోకలో పెద్ద బరువైన కట్ట ఉంది. ఆయన వెనుక భాగాన్ని చూడండి. దీనిలో కవచంలా ఎముక ప్లేట్లు ఉన్నాయి. తిరిగి సూట్ కేసుకి వెళ్లే సమయం వచ్చింది. అవే
మళ్ళీ చూడండి. ఇది మాయాసోరా. క్షమించండి, కానీ నేను మిమ్మల్ని తిరిగి తీసుకురావాలి. ఇది బెక్లెస్ పైనాక్స్. దాని గురించి ఇంకా చాలా తెలియదు. శాస్త్రవేత్తలు దాని కంకాలం యొక్క చిన్న భాగాన్ని మాత్రమే కనుగొన్నారు. దీని వెనుక పొడవైన ముళ్ళు ఉన్నాయి. ఇది చిన్న తెర యొక్క భాగం అయ్యే అవకాశం ఉంది. చల్లగా ఉండు, ఇంటికి వెళ్లే సమయం వచ్చిందిలే. నేను కొన్ని మఠాయాలు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. లోపల డైనోసార్లు లేవని ఆశిస్తున్నాను. ఇది సైనోసెరాటాప్స్. ఇది చైనాలో కనుగొనబడిన తొలి కొమ్ము ఉన్న డైనోసార్, అలాగే ఆసియాలో లభ్యమైన ఏకైకదా. మళ్ళీ వెళ్లే సమయం. చూడు, ఇది నీ తమ్ముడు. నేను డైనోసార్ గొంతు వినిపిస్తున్నాను. ఇది ఇక్కడ ఎక్కడో ఉండాలి. చాలా దగ్గరలోనే ఉంది. ఇది సెరాటోసారస్. దాని పేరు కొమ్ము ఉన్న పాము అని అర్థం. దాని కొమ్ములను చూడండి, భయంకరంగా ఉన్నాయి. దానికి డ్రాగన్ వంటి ముక్కు కొమ్ము ఉంది. సెరాటోసారస్ కు పొడవైన వంచుకునే తోక ఉంది, మొసలాగా. నిన్ను తిరిగి సూట్ కేసులో పెట్టుదాం. చూడు, ఇక్కడ నిజమైన డైనోసార్ ఉంది. ఇది డిప్లోడోకస్. దీని పేరు డబుల్ బీన్ అని అర్థం. దీని చాలా పొడవైన తోక మరియు మెడను చూడండి. ఇది మొక్కలను తినేది. ఆకు తింటోంది. నేను ఆకులు తినడం ఇష్టం లేదు. ఇది చాలా పెద్దది. నేను దీన్ని మరియాకు ఇవ్వబోతున్నాను. డాష్ మరియు అలెక్స్ చివరి డైనోసార్ ను కనుగొనాలి. ఆ పిల్లలను చూడండి, కానీ ఇది డైనోసార్ కాదు. చివరి డైనోసార్ ఎక్కడ ఉండవచ్చు? ఇది డైనోసార్ కాదు, ఇది మొసల. ఇది మనల్ని పట్టుకునే ముందు ఈ డైనోను త్వరగా తిరిగి మార్చుదాం. దాసా, అలెక్స్ రా, మనకు చివరి డైనోసార్ దొరికింది. అయిపోయింది. హుర్రే! ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఎంత బోరింగ్ రోజు. చేయడానికి ఏమీ లేదు. హలో పిల్లలు, హాయ్ ఎలా ఉన్నారు? బోరింగ్ గా ఉంది, నిద్రపోదాను. నాకు ఒక ఆలోచన ఉంది. మనం నేడు హట్టాకు వెళ్ళొచ్చు. హట్టా అంటే ఏమిటి? అది ఒక మంచి అడ్వెంచర్ అవుట్డోర్ పార్క్. చాలా క్రియాకలాపాలు ఉన్నాయి. అక్కడ ఒక మంచి నీటి సరస్సు, హట్టా మరియు ఒక బాడీ హబ్ ఉంది. వెళ్ళుదాం. ఆ ఆలోచన ఎలా ఉంది? వెళ్దాం.
చాలా బాగుంది. పరిగెత్తుదాం. నేను నిజంగా ఆ పడవల్లో ఎక్కాలనుకుంటున్నాను. దయచేసి నాకు టిక్కెట్లు ఇవ్వగలరా? ధన్యవాదాలు. వెళ్దాం. హాయ్ అందరికి. హాయ్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అందరికి. అవును, నేడు 7 క్రియాకలాపాలు పూర్తి చేయాలి. అందుకు 7 స్టార్లు కావాలి. సరే, మీరు అందరూ జాకెట్లు వేసుకోవాలి. సరే, ఇక్కడికి రండి. మేము పడవకు వెళ్ళాలి. కాబట్టి అందరికీ గుర్తు చేస్తున్నాను, నేడు మనం 7 క్రియాకలాపాలు పూర్తి చేయాలి మరియు ప్రతి పూర్తి చేసిన క్రియాకలాపానికి 1 స్టార్ పొందవచ్చు. అయితే చేద్దాం. పిన్నెలో కూర్చోవడం చాలా బాగుంది. మనం నీటిని చూడవచ్చు. అలెక్స్, నీకు నచ్చిందా? ఓహో, చాలా బాగుంది. నేను కూడా ఆ పడవను నడపాలనుకుంటున్నాను. బాగుంది. అవును, ఇది బాగానే ఉంది, కానీ మీ కాళ్ళు సులభంగా అలసిపోతాయి. అదిగో అంతే. మీరు సినిమా టైటానిక్ లో ఉన్నట్లే కనిపిస్తున్నారు. చూడండి, అది ఒక బాతు. ఇప్పుడు మరొక పడవకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. మరింత చల్లగా ఉండేది. ఇది చాలా సరదాగా ఉంది. అందరికీ చెబుతున్నాను, మనం మొదటి క్రియాకలాపం పూర్తి చేశాం. మనకు మొదటి స్టార్ ఉంది. చూడండి, ఇవాన్, మీరు నడపాలనుకున్న ఆ పడవలు. వాటిపై వెళ్దాం. అందరికీ చెబుతున్నాను, వెళ్దాం. ఎలిస్, దీన్ని ఎలా నడపాలో అర్థమయ్యిందా? అవును. సరే, స్టెఫీ, సిద్ధంగా ఉన్నావా? మారియా, సిద్ధంగా ఉన్నావా? అవును. అవును, పోదాం. పోదాం మనమంతా. అలెక్స్, నువ్వు అటుగా పో. దాసా, నువ్వు ఇటుగా పో. మిత్రులారా, మరచిపోవద్దు, ముందుగా భద్రత. పోదాం. ఎవరు మొదటగా? పోదాం. నేను మీ వద్దకు చేరుకుంటాను. మేము గెలిచాము. నేను చాలా అలసిపోయాను, కానీ ఇది చాలా సరదాగా ఉంది. మనం తర్వాత ఏమి చేయబోతున్నామో చూసేందుకు నేను ఎదురు చూడలేను. ఇప్పుడు తరువాతి కార్యక్రమానికి పోదాం. బాగుంది. ఇక్కడ చూసేందుకు ఎన్నో ఉన్నాయి. అరే చూడండి, ట్యూబ్ స్లైడింగ్ చూడండి. జార్బింగ్ కు పోదాం. మీరు ఏం ప్రయత్నించాలనుకుంటున్నారు? గుర్రం స్వారీ. గుర్రం స్వారీ.
పోదాం. పోదాం. వాళ్ళకి ఊయల ఉంది. మిత్రులారా ఇది చాలా సరదాగా ఉంది. రండి రండి రండి. పోదాం. అవును, చాలా భయంకరంగా ఉంది. నేను దీనిని దాటడానికి ప్రయత్నిస్తాను. భయంకరమైన దారి. అరే దీన్ని చూడండి. పోదాం, జాగ్రత్తగా పోదాం. చూడండి ఇది ఎంత ఎత్తుగా ఉందో. హాయ్ ఫాలోవర్స్. అవును, మేము దీన్ని ముగించాము. ఇప్పుడు వెనక్కి పోదాం. హాయ్ అలెక్స్. హాయ్ సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్ మిత్రులారా. అతను హాయ్ చెప్పాడు. ఈ ట్రాంపోలిన్ ని చూడండి. ఇది చాలా బౌన్స్ అవుతోంది. చాలా బౌన్స్ అవుతోంది. ఎత్తును చూడండి. ఈ జిప్ లైన్ నాకు తెలుసు. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. అమ్మమ్మలు, మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. మాకు మరో ఒకటి స్టార్ వచ్చింది. ఇప్పుడు మరొక కార్యక్రమానికి పోదాం. మూడు, 2, 1. మంచి సరదాగా ఉంది. చాలా కూల్ గా ఉంది. బాగుంది. ధన్యవాదాలు. బాగా చేశారు. ధన్యవాదాలు. ఇంకో కార్యక్రమానికి పోదాం. అమ్మమ్మ సమయాన్ని వృధా చేయకు. ఇంకో కార్యక్రమానికి వెళ్ళదాం. అవును, మంచి ఆలోచన. అందరూ చూడండి. అలెక్స్, స్టెఫీ మరియు దశ క్వాడ్రిసైకిళ్లపై ఉన్నారు. మనం కూడా వెళ్ళుదాం. అవును, భద్రత చాలా ముఖ్యం. అలెక్స్, నీకు భయం వేస్తుందా? వద్దు. అది ఎంత కూల్ గా ఉందో. అవును, మరియు మేము ఒక నక్షత్రాన్ని సంపాదించాము. అమ్మమ్మలు, మీరు అద్భుతమైన పని చేశారు. మీకు నక్షత్రం ఇక్కడ ఉంది. అందరూ చూడండి. ఇది గోడ ఎక్కడం. నేను అలీస్ మరియు మారియా ముందు వెళ్తాం. మీరు కూర్చోండి. వెళ్దాం అందరూ. భద్రత నిజంగా ముఖ్యం. అందరూ, నేను గెలుస్తాను. కాదు, నువ్వు గెలవవు. ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఇప్పుడు వెళ్ళుదాం. మీరు అక్కడికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళండి మరియు నేను ఇక్కడికి వెళ్తాను.
కానీ కొంచెం భయంకరంగా ఉంది. మీరు చాలా బలహీనంగా ఉన్నారు. ఒకటి, 2, 3. ఇది చాలా సరదాగా ఉంది. మారియా చివరి సవాలు. ముందు ఎవరైతే పైకి వెళతారో 3, 2, 1 వెళ్ళండి. నేను గెలిచాను. అవును, మేము మరో నక్షత్రాన్ని సంపాదించాము. ఇప్పుడు మరికొన్ని కార్యక్రమాలకు వెళ్దాం. ఇప్పుడు మేము ఇతర కార్యకలాపాలను చిత్రీకరించబోతున్నాము. ఇది బ్యాక్ స్టేజ్. వెళ్ళుదాం. ఇప్పుడు మేము విలువిద్య కోసం వెళ్తున్నాము. వెళ్దాం అందరూ. చూడండి, ఇది విలువిద్య. అందరూ ఒక సవాలుగా చేసుకుందాం. ఎవరు వేగంగా షూట్ చేయగలరు? వెళ్ళండి. భద్రత చాలా ముఖ్యం. అదే విధంగా మీరు లాగుతారు. మీ మోచేయి మరియు చేతి ఒకే రేఖలో ఉంచండి. అరే అమ్మమ్మ, అద్భుతంగా ఉంది. అందరూ మేము మరో నక్షత్రాన్ని సంపాదించాము. ఏ వెళ్ళుదాం. మాకు ఇప్పటికే 6 నక్షత్రాలు ఉన్నాయి. చూడండి. వెళ్ళుదాం. అందరూ నన్ను తిప్పండి. సరే. జోర్బింగ్. జోర్బింగ్ అంటే ఏమిటి? జోర్బింగ్ జాంబీల గురించి ఏదైనా. నాకు భయంకరమైన విషయాలు ఇష్టమని. అయితే వెళ్దాం. సరే, వెళ్దాం. ఓహో, ఇది చాలా బాగుంది. అలిస్, ఏదైనా చెప్పు. ఇది చాలా సరదాగా ఉండేది కానీ భయంకరంగా ఉంది. ఓ మై గాడ్, ఇది చాలా బాగుంది. సరే, నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటున్నాను, కానీ చాలా చల్లగా ఉంటుందేమో అని భయంగా ఉంది. వెళ్ళిపోదాం మిత్రులారా. ఓ మై గాడ్. మిత్రులారా, అన్ని కార్యకలాపాల్లో కూడా స్టార్లను సేకరించాము. ఈ అద్భుతమైన రోజు కోసం ధన్యవాదాలు నానమ్మలారా. మేము చాలా సరదాగా గడిపాము. వండర్ బ్రోస్ కి స్వాగతం. మారియా, నాకు వేచి ఉండు. వేచి ఉండు, వేచి ఉండు మారియా. ఒంటరి అమ్మాయ, నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది? ఎందుకు ఒంటరిగా ఉన్నావు? నా అమ్మ ఎక్కడ ఉందో నాకు తెలియదు. పాపం అమ్మాయి, చింతించవద్దు. మేము నీకు సహాయం చేస్తాము. నాన్న, ఆమె తప్పిపోయింది. హలో పోలీసులు. మేము నీ అమ్మని వెతుకుతున్నప్పుడు సరదాగా ఎంజాయ్ చేద్దాం. అవును అవును, నేను కరోసల్కి వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్దాం. సరే సరే, అమ్మాయిలా అమ్మాయిలా. ఆ స్టోర్ ని చూసేద్దాం.
అమ్మా నువ్వు ఎక్కడ ఉన్నావు? అమ్మా అమ్మా ఇక్కడికి రా. ఆమె అమ్మని కనుగొనడానికి ఎలాంటి అదృష్టం ఉందా? నాన్న, నాకు అక్కడికి వెళ్ళనివ్వు దయచేసి. సరే, కానీ ఈసారి నేను నీతో వస్తాను. కృపయ చేసి వెళ్ళి కొన్ని ఆట బొమ్మలు తీసుకుందాం. అయ్యో, నాకు ఈ బొమ్మ చాలా ఇష్టం. అలాగా. హే, నువ్వు ఎక్కడ ఉన్నావు? పెద్దవాళ్ళు లేకుండా ప్రవేశించలేరు. ఊప్సీ. మీ ఇద్దరు ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. మనం అందరం వెళ్ళిపోదామా? అవకాశమే లేదు. మనం దాగుడు మూతలు ఆడుదాం. వాహ్. 1, 2, 3. సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఇక్కడ నేను వచ్చాను. నేను నిన్ను కనుగొన్నాను. అమ్మాయిలు, మీరు కొనుక్కోకపోతే మీరు చేయలేరు. నువ్వు సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నావా? నేను బ్యాట్మ్యాన్. నేను సూపర్ మ్యాన్. అమ్మాయిలు మళ్ళీ. ఆహ్ ఆహ్ ఆహ్. నేను ఆకలితో ఉన్నాను. చింతించవద్దు, మేము త్వరలో నీ అమ్మని కనుగొంటాము. సరే, కొంత భోజనం చేద్దాం. ఈ ప్రదేశాన్ని ప్రయత్నిద్దాం. హలో. ఇక్కడ ఎవరూ లేరు. నా అమ్మ ఎక్కడా? కృపయ చేసి ఏడవవద్దు, మేము నీ అమ్మని కనుగొంటాము. అది నీ అమ్మనా? చివరిసారిగా నీ అమ్మను ఎక్కడ చూశావు? చెట్టు పక్కన ఉన్న బెంచ్ వద్ద. నేను ఏమి చేయాలో నాకు తెలుసు అని అనుకుంటున్నాను. నా వెంటరా. అమ్మా, వేరా ఇక్కడ నా అమ్మ ఉంది. వేరా, చివరికి నువ్వు నన్ను కనుగొన్నావు. మీరు తప్పిపోయినట్లయితే మీరు చివరిసారిగా తల్లిదండ్రులను చూసిన ప్రదేశానికి వెళ్ళండి. మారియా, నన్ను వీడి ఎప్పుడూ పారిపోక. సరే సరే. పిల్లలు, వేచుండండి పిల్లలు. ఆగండి. ఇప్పటి వరకు అత్యంత అపురూపమైన సాహసం. వెళ్ళదా? ఈ రోజు ఇవాన్ పెద్దదాన్ని ప్లాన్ చేస్తున్నాడని వినిపించింది. ఆయన ఈ వారం మొత్తం సంకేతాలు ఇస్తున్నందున నాకు తెలుసు. అవును, అందుకే మనం పోదాం. అసలు సరదా ఇక్కడ ప్రారంభమవుతుంది. మీ రైడ్ ని ఆస్వాదించండి. రండి. బై ఇవాన్.
రండి రండి, నేను ఎదురు చూస్తున్నాను. మనం దీనిని వదిలివేయగలమా? నాకు ఇప్పుడు భయంగా ఉంది. అప్పుడు ప్రయత్నించండి, అందుకే నేను చేయబోతున్నాను. కాదు కాదు లేదు, ఖచ్చితంగా కాదు. నేను అదేం చేయడం లేదు. అది అంత భయంకరంగా అనిపించడం లేదు. అవి తిరిగి బతికి వస్తాయని ఆశిస్తున్నాను. ఇది అసలు ఏమీ లేకుండా ఉందని నాకు తెలియదు. దీన్ని 3-2-1తో ప్రారంభిస్తారని తెలుసుగా. ఇది వస్తోంది. ఓ చాలా వేగంగా. నేను కూడా దానిపై వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆమె మంచి సమయం గడుపుతోందని ఆశిస్తున్నాను. అసలు ప్రపంచంలోనే వేగవంతమైనదా? వెళ్ళదాం. ఓహ్ నా దేవుడా! పొదుపుగా మీ బహుమతిని తీసుకుందాం. అవును, ఇదిగో మీ బహుమతి. ధన్యవాదాలు. ఇది చాలా బరువుగా ఉంది. అద్భుతమైన సాహసం ముగిసింది. తదుపరి సాహసంలో కలుసుకుందాం. సభ్యత్వం తీసుకోండి.